హాయ్ ఫ్రెండ్స్, బెంగళూరులో ఉన్న టాప్ కంపెనీలు అయిన గ్రో, వర్చ్యూసా, మైక్రోసాఫ్ట్ మరియు ఐబీఎంలో జావా డెవలపర్ ఓపెనింగ్స్ ఉన్నాయి. ఈ జాబ్స్కి క్వాలిఫికేషన్స్ ఏంటి, ఎవరు అప్లై చేయొచ్చు అనే డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. మొదటిగా గ్రో కంపెనీ గురించి. వీరు బ్యాక్ ఎండ్ డెవలపర్ SDE1 రోల్ కోసం హైర్ చేస్తున్నారు. ఎక్స్పీరియన్స్: దీనికి కనీసం 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. మెయిన్ స్కిల్స్: జావాలో మంచి గ్రిప్ ఉండాలి. దీంతోపాటు డేటా స్ట్రక్చర్స్, DSA మరియు ఆల్గరిథమ్స్ బాగా వచ్చుండాలి. వర్క్: వీరు ఆన్-సైట్ వర్క్ అడుగుతున్నారు, అంటే మీరు బెంగళూరు ఆఫీస్కి వెళ్లి పనిచేయాలి. ఫిన్టెక్ డొమైన్లో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్లకి ఇది ఒక గొప్ప అవకాశం. జాబ్ 2: వర్చ్యూసా. మీరు కోడింగ్లో ఎక్స్పర్ట్ అవ్వాలి అనుకుంటే ఈ జాబ్ మీకోసమే. టెక్ స్టాక్: కోర్ జావాతో పాటు స్ప్రింగ్ బూట్, మైక్రోసర్వీసెస్ మరియు SQL పైన నాలెడ్జ్ ఉండాలి. స్పెషలైజేషన్: డాకర్ మరియు క్యూబర్నెటీస్ లాంటి క్లౌడ్ టూల్స్ మీద ఐడియా ఉంటే మీకు ప్రిఫరెన్స్ ఉంటుంది. వర్క్ మోడ్: ఇది హైబ్రిడ్ రోల్, అంటే కొన్ని రోజులు ఇంట్లో, కొన్ని రోజులు ఆఫీస్లో పనిచేయచ్చు. జాబ్ 3: మైక్రోసాఫ్ట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. మూడవది డ్రీమ్ కంపెనీ మైక్రోసాఫ్ట్. వీరు డైనమిక్స్ 365 సప్లై చైన్ టీమ్ కోసం ఇంజనీర్స్ని వెతుకుతున్నారు. స్కిల్స్: జావా, C++ లేదా పైథాన్, ఈ 4గిట్లో ఏది వచ్చినా అప్లై చేయొచ్చు. హైలైట్: వీరు AI బేస్డ్ టూల్స్ పైన వర్క్ చేస్తున్నారు. ఎర్లీ కెరియర్లో ఉన్నవాళ్లు 1+ ఇయర్ ఎక్స్పీరియన్స్, దీనికి తప్పకుండా అప్లై చేయండి. ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఇక్కడ చాలా ముఖ్యం. జాబ్ 4: IBMలో సాఫ్ట్వేర్ డెవలపర్ ఇంటర్న్ పొజిషన్. ఎవరు అప్లై చేయొచ్చు? మీరు ఇంకా చదువుకుంటున్నా లేదా ఇప్పుడే గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినా ఇది మంచి ఎంట్రీ పాయింట్. రిక్వైర్మెంట్స్: కోర్ జావా, డిజైన్ ప్యాటర్న్స్ మరియు మల్టీ థ్రెడ్డింగ్ పైన అవేర్నెస్ ఉండాలి. లినక్స్ మరియు గిట్ వాడటం తెలిసి ఉండాలి. ఎక్స్పీరియన్స్: ఇది ఇంటర్న్షిప్ కాబట్టి మీరు కొత్తగా నేర్చుకోవాలి అనే తపనతో ఉంటే సరిపోతుంది. ఈ 4 జాబ్స్కి సంబంధించిన అప్లికేషన్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఇప్పుడే చెక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.